హలో, నేను సిఎస్ రావు. బీజేపీలో నలుగురు కొరకరాని కొయ్యలుగా మారారు. ఒకవేళ వాళ్ళని కనుక డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో నింపితే వాళ్ళు కూటమి తరఫున గెలిచేటువంటి అవకాశమే లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన క్యాడరు అలాగే ఓటర్స్ కూడా అలాంటి భావననే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు నలుగురు టార్గెట్ అయ్యారు అనే దాన్ని విశ్లేషించుకునే ముందు అసలు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మాధవ్ కాస్ట్ అకౌంటెంట్ ఎంబీఏ, ఆయన బేసికల్గా ఆయన చదువు పివిఎన్ మాధవ్. ఈయన కాస్ట్ అకౌంటెంట్ ఎంబీఏ చేశారు. ఆయన చదువు చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్కి సభ్యుడిగా పనిచేశారు. సో ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగినటువంటి లీడర్ ఆయన. ఆర్ఎస్ఎస్ వైజాగ్ సిటీ సెక్రటరీ, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా ఉన్నారు, ఆయన చేశారు. ఏబీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో స్వదేశీ జాగరణ మంచ్లో ఫుల్ టైం మెంబర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది మాధవ్కి. భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పదవుల్ని నిర్వహించారు. 2010-2013 వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు మాధవ్. 2017లో గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యాడు. సో తొలిసారిగా మండలిలోకి ఆయన అప్పట్లో అడుగుపెట్టారు. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా కూడా మాధవ్ సరైనటువంటి దిశలోనే పనిచేశారు అనేది వినిపిస్తుంది. ఇక సోము వీర్రాజు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి లీడర్. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు, డిగ్రీ చేశారు. భారతీయ జనతా పార్టీ తోటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆయన. 2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పుడు కూటమి ఉంది అధికారంలో. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలను నిర్వహించారు సోము వీర్రాజ్. 2020లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగారు. 2020లో వివాదాస్పదమైనటువంటి అధ్యక్షుడిగా దిగిపోయాడు కూడా. తర్వాత జీవీఎల్ నరసింహారావు, ఈయన స్వస్థలం బాపట్ల జిల్లా బల్లికురవ. సో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది బల్లికురవ వాస్తవంగా, ఇప్పుడు బాపట్ల జిల్లాకి వెళ్ళిపోయింది. సో జీవీఎల్ తండ్రి 3 దశాబ్దాలు పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. నరసరావుపేటలో ఇంటర్, బాపట్లలో ఏజీబీఎస్సీ చేశారు ఈయన. సో పల్నాడుకి సంబంధించినటువంటి నేపథ్యం అనమాట. గుజరాత్లోని ఆనంద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ చేశారు ఈయన. సో రూరల్ డెవలప్మెంట్ మీద, రూరల్ అంశాల మీద పట్టుంది. బీజేపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జీవీఎల్. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అప్పుడే ఈయన కొంచెం ప్రాచుర్యం పొందారు. 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆయన జీవీఎల్ నరసింహారావు. సో ఇక విష్ణువర్ధన్ రెడ్డి. సో జీవీఎల్కి త్వరలోనే రాజ్యసభ కూడా ముగియబోతుంది అనమాట. ఇక విద్యార్థి దశలోనే విష్ణువర్ధన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ తోటి అనుభవం ఉంది. విష్ణువర్ధన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన. జనతా పార్టీ బీజేపీ నుంచే. భారతీయ యువమోర్చా ఏపీ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు ఈయన విష్ణువర్ధన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల సమితి జాతీయ వైస్ చైర్మన్గా ఉన్నారు, ఆయన పనిచేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. సో ఇది వీళ్ళ ప్రొఫైల్. ఈ నలుగురు కూడా మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ అలాగే వీర్రాజు. సో వీళ్ళ నలుగురే ఎందుకు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు కూటమిలో అనేది. సో వీళ్ళ నలుగురు జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలాగే సోము వీర్రాజు అనపర్తి నుంచి లేదా కైకూరు నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఇక విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, రాయలసీమలో ఏదో ఒక ప్రాంతం నుంచి. ఇక మాధవ్ ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి కోరికగా ఉంది ఆయనకి, భావిస్తున్నారు కూడా. అయితే ఇక్కడ ఈ నలుగురిని జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్
యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ బలవంతంగా వీళ్ళు కనుక బీజేపీ అధిష్టానంతో బీజేపీ ఒప్పించి రంగంలో దిగినప్పటికి కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అనేది సర్వేల యొక్క సారాంశం. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా భావిస్తుంది. ఎందుకు అంత వ్యతిరేకత ఉంది వీళ్ళ నలుగురు మీదనే? బీజేపీలో అనేక మంది లీడర్స్ ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు. కానీ వీళ్ళ నలుగురి మీదనే ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే, సోము వీర్రాజు ఈయన మీద మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ముద్ర. అంతేకాదు, ఆయన బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి టీమ్గా బీజేపీని మలిచాడు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఆయన రాజకీయ సమీకరణలను తీసుకెళ్లారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. ఇక జీవీఎల్ నరసింహారావు తెలుగుదేశం పార్టీని టార్గెట్గా చేసుకొని, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని ఆయన మాట్లాడారు అనేక సందర్భాల్లో అనేది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. ప్లస్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాల మీద, వివాదాస్పదమైనటువంటి అంశాల మీద ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇక విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్గా ఆయన ఈ మధ్యకాలంలోనే చాలా చురుగ్గా రాజకీయాల్లో ఎదిగారు. కానీ ఆయన అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి బీజేపీ లీడర్. వాస్తవంగా బీజేపీ అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ఒక నిర్ణయం, బీజేపీ స్టాండర్డ్ నిర్ణయం అది, అటు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్రంలో ఉండే బీజేపీ శాఖ కానీ. కానీ విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. ప్లస్ ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక మెంబరు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవట్టు, పగలు బీజేపీ, రాత్రి వైసీపీ అనేటువంటి ఒక ముద్ర ఆయన మీద ఉంది. బహుశా ఆ ముద్రే ఆయన్ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన క్యాడరు అనుకూలంగా లేకుండా చేసిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక మాధవ్, ఈయన కూడా గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో మాట్లాడారు అనేది ఒకటైతే, ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన విధానాలను కానీ వ్యతిరేకించేవాళ్ళు. ప్లస్ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అనేక సందర్భాల్లో విమర్శించారు అనేటువంటి ఒక అపవాదు ఆయన మీద ఉంది. సో అందుకే తెలుగుదేశం పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేని విధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నలుగురు రకరకాలుగా విమర్శలు చేయటం కానీ, విధానపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, లేదా రాజకీయ పరంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు అనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనలో ఉండేటువంటి క్యాడర్కి. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ జనసేన అధిష్టానం కానీ ఎలాగైనా సరే కలుపుకొని వెళ్ళాలి అనేది నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభకు సంబంధించి విజయనగరం అలాగే అనకాపల్లి బీజేపీకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉందనేది సర్వేల సారాంశం. ఒకవేళ అనకాపల్లి కనుక ఇస్తే బీజేపీకి, మాధవ్ అప్పుడు పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి అనపర్తి కనుక ఇస్తే సోము వీర్రాజు పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూటమి తరఫు నుంచి ఆయనకి సహకారం అందదు, ఓడిపోయే అవకాశం ఉందనేది సర్వేల యొక్క సారాంశం. ఇక జీవీఎల్ విశాఖ నుంచి కోరుతున్నారు, బట్ ఆయనకు అవకాశం లేదు. విశాఖ నుంచి ఆల్రెడీ భరత్కి ఫండ్ ఫైనలైజ్ అయిపోయింది. కాబట్టి జీవీఎల్ ఒకవేళ వైజాగ్ కాకుండా ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నా కానీ ఆయన గెలిచే అవకాశం లేదని సర్వేల యొక్క సారాంశం. అందుకే కూటమికి సంబంధించి ఢిల్లీ లీడర్లతోటి చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళి వాస్తవ పరిస్థితుల్ని అధిష్టానం ముందు ఉంచేటువంటి
ఆలోచన చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు చెప్పాలని వెళ్ళారు. సో అటు కూటమికి సంబంధించి ఈ నలుగురు కొరకరానటువంటి కొయ్యలుగా మారారు అనేది గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ ఇండైరెక్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు ఈ నలుగురు ఎవరు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అనేది మీకు చూపించాను. సో వీళ్ళ నలుగురికి కనుక టికెట్లు ఇస్తే కూటమిలో గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా, వీళ్ళ నలుగురు కారణంగానే కూటమి విచ్ఛిన్నం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందా ఒకనొక సందర్భంలో. రఘురామకృష్ణరాజు మీదనే వ్యతిరేకంగా లెటర్ రాసినటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఎవరు, అలాగే బీజేపీ నుంచి ఎమ్మెల్యే సీఎం కావాలంది ఎవరు. సో వీళ్ళు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు ఏ ప్రయత్నం చేశారు అనే దాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఈ నలుగురు బీజేపీలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.